నీ గతం నిన్ను వెంటాడుతుందా? నువ్వు చేసిన ఒక తప్పు ఇంకా నీ మనసును బాధిస్తుందా? దేవుడు నన్ను క్షమిస్తాడా అనే ప్రశ్నలో జీవిస్తున్నావా? బైబిల్లో పేతురు నేను ఎప్పటికీ నిన్ను విడిచిపెట్టనని చెప్పిన యేసునే 3 సార్లు తిరస్కరించాడు. తాను చేసిన తప్పు గుర్తొచ్చి చాలా బాధపడ్డాడు. కానీ యేసు అతన్ని వదిలిపెట్టలేదు. మళ్ళీ అతని దగ్గరికి వచ్చాడు. మళ్ళీ అతన్ని ప్రేమించాడు. మళ్ళీ తన సేవకు పిలిచాడు. అదే పేతురు తరువాత వేలాది మందికి క్రీస్తు సువార్తను ప్రకటించాడు. ఈరోజు నీవు కూడా నేను చాలా తప్పులు చేశానని బాధపడుతున్నావా? గుర్తుపెట్టుకో, నీ తప్పుల కంటే దేవుని కృప గొప్పది. నువ్వు పశ్చాత్తాపంతో ఆయన దగ్గరికి వస్తే ఆయన నిన్ను క్షమించడమే కాదు, మళ్ళీ ఒక క్రొత్త ప్రారంభాన్ని ఇస్తాడు. ఈ సందేశం మీకు ఆశీర్వాదకరంగా ఉంటే లైక్ చేయండి. కామెంట్లో దేవుని కృప నాకు సరిపోతుందని కామెంట్ చేయండి. మీ ఫ్రెండ్స్కి ఈ వీడియోని షేర్ చేయండి. మరిన్ని బైబిల్ సమాచారం కొరకు ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. గాడ్ బ్లెస్ యూ ఆల్.